మీకు బస్సు ఫ్రీ పెట్టాక మీకు కలెక్షన్స్ అనేవి ఎలా ఉంది ఇందుకు మార్కెట్ లో? మాకు బస్సు ఫ్రీ వచ్చినప్పటి నుంచి మాకు అసలు రోజుకి ఒక 1000 రూపాయలు కూడా అవుతలేదన్న. చెప్పాలంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంట్ కాలంలో 1000 రూపాయలు డైలీ మేము అప్పటి కాలం అంటే ఫ్రీ బస్ రాకముందు ముందు డైలీ 3000 మాట్లాడుకునే 3000, 3500, 4000 చేసేటోళ్ళం. ఇప్పుడైతే ఖాళీ ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాం. ఏడునో ఆడ పెట్టుకొని రెంట్ బండి రెంట్ వచ్చేసి రోజుకి 500 రూపాయలు అన్న. దానికి ద్వారా మళ్ళీ మాకు డీజిల్ ఖర్చు ఇవి అన్ని పోను మాకు ఒక 100 రూపాయలు కూడా మిగిలవు. దాని ద్వారా మేము ఏంటంటే చాలా సఫర్ అవుతున్నాం. ఫ్రీ బస్సులు అంటే మొత్తం లేడీస్ మొత్తం ఆ బస్సులో ఉంటారు. ఎంత మంది అంటే దగ్గర ఒక్కొక్క బస్సులో 200 మెంబర్స్ పైన ఉంటున్నారు ఫ్రీ బస్ వచ్చినాక. 100 రూపాయలు కరవా చేయాలి, పొద్దున్న 100 రూపాయలు కరవా చేయాలి, బస్సులోనే పోతారు. మేము బండి కిరాయి ఇస్తున్నాం కానీ మేము రోజుకి 1 రూపాయి ఇంట్లోకి తీసుకెళ్తున్నామన్నా. అది ప్రెసెంట్ ఏంటంటే ఎక్కువ అంటే ఏం జరుగుతుందంటే ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్. హైదరాబాద్ లో ఫ్రీ బస్సులు ఎక్కడైతే తీస్తారో అప్పటి నుంచి మా ఆటో వాళ్ళకి అప్పటి నుంచి జీవనోపాధి కలుగుతుంది. మా ఫ్యామిలీస్ నేను నడుపుతున్నా అంటే మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి వీళ్ళకందరికీ నేను చూసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు నేను రోజుకి ఒక 500 కూడా తీసుకెళ్ళింది మేము ఇలా బతుకుతాం. రేవంత్ రెడ్డి ఇవి ఫ్రీ బస్సెస్ వచ్చినాక ఇవి ఆటోలు మొత్తం తీసేయాలి, డీజిల్ బండ్లు ఇవి తీసేస్తే సిటీ అవతల ఉన్న బండ్లు సిటీ అవతలనే నడపమని చెప్పండి. సిటీ లోపల ఉన్న బండ్లు సిటీ పాసింగ్ తీసుకున్నాము 4 లక్షలు 5 లక్షలు పెట్టి ఈ బండ్లు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మేయాలంటే నువ్వే తీసుకుంటావు, అవే పైసలతోనే నువ్వే తీసుకుంటావు అని రేవంత్ రెడ్డి గారు అవే పైసలతో నేను తీసుకుంటా అని చెప్తే మేము ఈ బండ్లు మొత్తం అమ్మేసి ఎలక్ట్రిక్ బండ్లు తీసుకుంటాము.